అండ్ మామూలుగా ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ నైట్ టైమే జరుగుతూ ఉంటాయి కదా, మన దాంట్లో కూడా ఎక్కువ నైట్ షాట్స్ ఉన్నాయి, అవునండి. ఎక్కువ అవును. కన్వెన్షన్ నైట్ షాట్స్ ఉన్నాయి కదా. అవునవును. ఎన్ని ఉన్నాయి. రోజులు నైట్ షూట్ చేశారు? నైటు అది లెక్క అయితే పెట్టుకోలేదు లెక్క కానీ పెట్టలేము కానీ కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూగా shoot. చేసాం. కంటిన్యూ షూట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? అంటే 3 త్రీ సాంగ్స్ త్రీ త్రీ సాంగ్స్. సాంగ్స్ ఉన్నాయి. అంటే డ్యూయెట్స్ లాంటివి ఉన్నా లేదంటే ఇంకా? లేదండి, 3 మాంటేజ్ సాంగ్సే. Okay. ఒకటి ఇంగ్లీష్ సాంగ్, ఓకే 2 తెలుగు సాంగ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ సినిమా టైటిల్ వచ్చేసి వాస్తవం అని పెట్టారు. అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఖచ్చితంగా డైరెక్టర్ మీతో డిస్కస్ చేసి ఉంటారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టాం, ఏదో జస్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టైటిల్కి. రీజన్ ఏంటి అసలు, ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? సో ఇది సిచ్యువేషన్ అంతా ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు యూత్ యూత్కి సిచ్యువేషన్స్ మీద. సో మా కథ కూడా మొత్తం అంతా ప్రజెంట్ వాస్తవంలో ప్రజెంట్ మనం ఎలా అయితే చేస్తున్నామో సో ఆ స్టోరీ కూడా వాళ్ళు అలానే త్రూ అవుట్ వెళ్తూ ఉంటుంది. సో మేబీ దానికి వల్ల అంటే యాక్చువల్లీ సో ఫస్ట్ స్టార్టింగ్లో వేరే టైటిల్ అనుకున్నారు, బట్ అలా త్రూ అవుట్ మూవీ జరుగుతున్నప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యింది అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం పెడితే బాగుంటుంది టైటిల్, కొంచెం జనాలకు కూడా కనెక్ట్ అవ్వాలి, ఈజీగా ఉండాలి, కొంచెం పలకడానికి కూడా ఈజీగా ఉండాలి అని చెప్పేసి వాస్తవం అనుకుంటున్నాను. ఓకే. అండ్ యాజ్ ఏ న్యూ కమర్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ సినిమా ఇది మీది, అంటే మీ స్ట్రగుల్ ఎలా ఉంది యాజ్ ఎన్ యాక్టర్? అంటే ఒక యాక్టర్గా మీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వాస్తవం సినిమా హీరోగా మీ జర్నీ ఎట్లా జరిగింది అసలు? అంటే స్ట్రగుల్ ఏం లేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను ఇంతకుముందు నేను. ఆ ప్రతి ఆడిషన్లో తెలుసుకోవడమేనండి, ఇక్కడ ఏం తప్పు చేసాం, దాని తర్వాత ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని. స్ట్రగుల్ అయితే అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు కదండి, సో స్ట్రగుల్ ఏం లేదు. ఇది కూడా ఆడిషన్ ద్వారానే వచ్చింది అంతే. ఓకే. అండ్ మీరు భయ్యా? నాకు చాలా ఉన్నాయండి స్ట్రగ్లింగ్స్. అవన్నీ ఫేస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ఎన్నో వందల ఆడిషన్స్ అయితే ఇచ్చాను, కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకలే. కొన్ని చేశాను కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను కానీ మరి అంత ఇదిగా చేయలేదు. పేరున్న క్యారెక్టర్ అలాంటిది లేదు. ఈ సినిమా ద్వారా చెప్పలేం, రేపు మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా వస్తుందండి మంచి పేరు.